హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బాహుబలి సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. సో బాహుబలి సినిమాకి సంబంధించి టీజర్ని అయితే వదిలారనమాట. సో ఆ టీజర్ గురించి మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక టీజర్ గురించి చెప్పాలి అంటే మామూలుగా కట్ చేయలేదు అసలు. ఆల్రెడీ మనకి తెలిసిన సినిమానే, బట్ వదిలారనమాట. ఎట్లాగో అక్టోబర్ 31న రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి టీజర్ని అయితే వదిలారనమాట. ఇక ఏమని చెప్పాలి, ఎన్నని చెప్పాలి, ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఎంత టైం అయినా సరిపోదనమాట. అంత గొప్ప సినిమా అనే చెప్పాలి. అంత గొప్ప యాక్టర్స్ నటించారు, అంత గొప్ప డైరెక్టర్ తీశారు ఈ సినిమాని. సో అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు ఈ సినిమాలో. టీజర్ మాత్రం మామూలుగా లేదు. అండ్ ఈ సినిమా మనందరికీ తెలుసు కదా, 5 గంటల పైనే ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారంట. అంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ 2 కలిపి ఒక సినిమాగా మనకి రిలీజ్ చేయబోతున్నారు. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అండ్ కొత్త ఫుటేజ్ కూడా యాడ్ చేసే అవకాశం ఉందని బయట టాక్ అయితే నడుస్తుందన్నమాట. సో దానికోసం కూడా చూడాలి మరి ఎలాంటి ఫుటేజ్ని యాడ్ చేస్తారో ఏంటో. సో నిజంగా ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్ట్ అంతే. ఇక థియేటర్స్ మొత్తం ఒకటే నినాదం వినిపించిద్ది, రాజులకే రాజు, ప్రభాస్ రాజు అనే పదం వినపడిద్ది అనమాట. ఎందుకంటే నిజంగా ఈ సినిమాలో రాజులాగే ఉంటారు ప్రభాస్ గారు. నిజంగా అసలు ఆ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో చేయటం జరిగింది. చాలా కష్టపడ్డారంట ఈ సినిమా కోసం. అండ్ రాజమౌళి గారు ఎన్నో ఇంటర్వ్యూస్లో మనకి చెప్పటం జరిగింది. అండ్ నిజంగా తన బాడీని పెంచుకున్నారు, తర్వాత మళ్ళీ తగ్గించుకున్నారు. సో ఇదంతా చాలా జరిగిందనమాట. అండ్ డైట్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకునేవాళ్ళంట. సో ఇంత కష్టపడ్డారు ప్రభాస్ గారు ఒక్కళ్ళనే కాదు. ఆ మాట విషయానికొస్తే రానా గారు బాగా యాక్టింగ్ చేశారు. రానా గారు కూడా మంచి బాడీ మెయింటైన్ చేశారంట. అండ్ అండ్ మిగిలిన యాక్టర్స్ కూడా కట్టప్ప గారు చాలా బాగా చేశారు. అండ్ అనుష్క గారిని కూడా మర్చిపోకూడదు. అనుష్క గారు అలాంటి లుక్ మెయింటైన్ చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదనే చెప్పాలి. సో తను కూడా చాలా బాగా కష్టపడ్డారు, చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మన కీరవాణి గారు మామూలుగా వేయలేదు, దడ దడ లాడిచ్చారనే చెప్పాలి. అండ్ ముఖ్యంగా అసలు బాహుబలి ది బిగినింగ్లో ఇస్తారయ్యా ఒక మ్యూజిక్. అసిగ కసిగ గెలుపు దిశగ కదిలే రథం, నిప్పులే ఆశగా గుండెలో, ఆశగా తరతరాల ఎదురు చూపులో. ఇది మాత్రం అసలు నిజంగా అసలు మామూలుగా ఉండదు. ఆ టైంలో నిజంగా గూస్ బంప్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ థియేటర్లో మాత్రం అసలు సౌండ్ మామూలుగా ఉండదన్నమాట. అసలు ఫ్యాన్స్ అరిచే అరుపులకి అక్కడ ఆ సినిమా ప్లే అయ్యేది కూడా వినపడదన్నమాట. సో అంత మామూలుగా ఉండదు అసలు ఆ మ్యూజిక్ మాత్రం. అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. అసలు నిజంగా చాలా మంచి మ్యూజిక్ ఇవ్వటం జరిగింది. అసలు నిజంగా చాలా గూస్ బంప్స్ అయితే వస్తాయన్నమాట ఆ టైంలో అసలు. అండ్ ప్రభాస్ గారు రావటము, అదే టైంలో ఆ మ్యూజిక్ ఇవ్వటము. అండ్ ఇంకా చాలా మంచి మ్యూజిక్ ఉందన్నమాట. ఇంకా ఏ మ్యూజిక్ అంటే పడమర కొండల్లే ఆ మ్యూజిక్ కావచ్చు, దండాలయ్య దండాలయ్య ఆ టైంలో మాత్రం ఇక నిజంగా అందరూ లెగిసి నుంచోవాల్సిందే. ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాత్రం నాకు తెలిసి సీట్లలో మాత్రం కూర్చోరనమాట. అంత మంచి మ్యూజిక్ ఇవ్వటం జరిగింది అసలు. అండ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయన్నమాట సినిమాలో. ప్రాణాలతో ఉంటే వాడెక్కడున్నా రాజేరా అనే డైలాగ్ కావచ్చు అసలు. అండ్ రమ్యకృష్ణ గారు చెప్పే డైలాగ్స్ కావచ్చు, నా మాట శాసనం అని అంటారు కదా, సో అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకో డైలాగు, చిన్నప్పుడు బాహుబలిని ఎత్తుకొని చూపిస్తారు కదా, మహేంద్ర బాహుబలి ఈ నాయకుడు అనే అది కావచ్చు. అండ్ బాహుబలి ది బిగినింగ్లో ఆ శివలింగాన్ని ఎత్తే సీన్ కావచ్చు, అసలు అదంతా మామూలుగా ఉండదు అసలు. నిజంగా అసలు ఇలాంటి ఐడియాస్, ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయో తెలియదు కానీ రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అండ్ పార్ట్ 2 ఇక మామూలుగా ఉండదు. ఆ క్లైమాక్స్ మాత్రం అసలు ఆ ఫేస్ ఆఫ్ సీన్ ఒకటి ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రభాస్ గారను మన రానా గారు ఇద్దరు ఇలా దగ్గరకొచ్చి ఇలా ఎదురుగా
కూర్చొని కోపంగా చూస్తారు కదా! అసలు అది మాత్రం ఇగ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. అండ్ నిజంగా మామూలుగా తీయలేదు సినిమా మాత్రం. అండ్ అందరూ చేశారబ్బా! ఎవరిని తీయకూడదనమాట. అందరూ చాలా బాగా తీయటం జరిగింది. చాలా బాగా యాక్టింగ్ చేయటం జరిగిందనమాట. అండ్ అందరి పేర్లు చెప్పుకోవచ్చనమాట. 'ప్రభాస్' గారు వన్ మ్యాన్ షో అంతే ఇగ. 'ప్రభాస్' గారు సినిమాలో ఉన్నారంటే తను అలా స్క్రీన్ మీద ఉంటే చాలనమాట. అసలు అలా నడిపిచ్చేస్తారు. అసలు మామూలు గూస్ బంప్స్ ఉండవు. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ యాక్టర్ అనే చెప్పాలి మన టీఎఫ్ఐకి. ఆహ్, డైనోసార్ అనే చెప్పాలి. 'రెబల్‌వుడ్' ఇక ఎన్ని చెప్పినా తక్కువే 'ప్రభాస్' గారి గురించి. నెక్స్ట్ లెవెల్ యాక్టర్ అనే చెప్పాలి. ఇప్పుడు సౌత్ ఇండియాని ఏలేది మనకు తెలుసు కదా ఎవరో. 'ప్రభాస్' గారు, 'అల్లు అర్జున్' గారు అండ్ 'ఎన్టీఆర్' గారు ఇలా అందరూ అందరు యాక్టర్స్ టాప్ యాక్టర్స్ అందరూ మామూలుగా యాక్టింగ్ చేయట్లేదు. సో నైస్ అనమాట. అండ్ ఈ సినిమాలో అందరూ చేశారు. రమ్యకృష్ణ గారు చేశారు. అనుష్క గారు చేయటం జరిగింది. అండ్ కట్టప్ప చేశాడు. ఎవ్రీబడీ దే వాళ్ళందరూ వాళ్ళ 100% ఎఫర్ట్స్‌ని పెట్టారు. అందరికంటే ముఖ్యంగా రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో ఇదనమాట 'బాహుబలి' టీజర్‌నైతే వదిలారు. అండ్ ఇంకా ఎన్ని రోజులు జస్ట్ ఇంకొక నెల రోజుల్లో మన ముందుకి ఒక బిగ్గెస్ట్ మూవీ అయితే రాబోతుంది.